హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మీ అందరికి ఒక మంచి ఎడిటింగ్ అప్లికేషన్ ని పరిచయం చేయబోతున్నాను. మీలో ఎవరికైతే ఎడిటింగ్ గురించి అస్సలు నాలెడ్జ్ లేదో, లేకుంటే ఎడిటింగ్ కోసం ఎక్కువ టైం ని స్పెండ్ చేయలేకపోతున్నారో, సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ని చాలా ఫాస్ట్ గా, చాలా క్లియర్ గా మీరు కట్ చేయొచ్చు. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయొచ్చు. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేయొచ్చు. చాలా రకాల కలర్స్ ని, ఎఫెక్ట్స్ ని మీరు ఇందులో యాడ్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క అప్లికేషన్ పేరు మ్యాజిక్ కట్. ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే ఈ విధంగా మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు చాలా రకాల టూల్స్, ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో నేను మీకు మేజర్ గా రికమెండ్ చేసేది అయితే ఈ యొక్క కట్అవుట్, స్కై, ఎడిటర్ మరియు స్పైరల్ ఎఫెక్ట్, ఈ నాలుగింటిని రికమెండ్ చేస్తున్నాను. ముందుగా మనం ఇందులో కట్అవుట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని ఇందులో మీరు మీకు నచ్చిన పోర్ట్రైట్ ఫోటో ఏదో ఒక దాన్ని, అంటే కాస్త చూడడానికి క్లారిటీగా ఉండే ఫోటోను మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కట్అవుట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఈ యొక్క బార్డర్ ఏదైతే ఉందో, ఎంఐ బార్డర్ ఏదైతే ఉందో, ఈ విధంగా మొత్తంగా ఇట్లా మీరు డ్రాగ్ చేయండి, అంటే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో యొక్క గో బటన్ పైన ట్యాప్ చేయండి. సో ఆటోమేటిక్ గా ఇది ఈ విధంగా మీకు సెట్ రైట్ అయితే చేసుకుంటుంది. సో మీకు ఎక్కడైనా కాస్త అటు ఇటు ఉంటే మాత్రం మీరు ఈ యొక్క బ్రష్ సింబల్ ని సెలెక్ట్ చేసుకునేసి కొంచెం ఎక్కడెక్కడైతే కట్ అయిందో ఆ ప్లేస్ లో మళ్ళీ మీరు ఒక్కసారి ఇలాంటి చాలు మొత్తం కూడా మళ్ళీ మనకు రికవరీ అయిపోతుంది అనమాట. సో మాక్సిమం మీకు ఫొటోస్ అన్ని కూడా నీట్ గా వస్తాయి. ఏవైనా కాస్త అటు ఇటు ఉంటే మాత్రం ఇక్కడ మీరు ఎరేజ్ సింబల్ ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇది ఇంకా పర్ఫెక్ట్ గా ఎరేజ్ అవుతుంది. సో మీరు కాస్త అలా అంటే చాలు ఆటోమేటిక్ గా దాన్నే అది అడ్జస్ట్ చేసుకునేసి ఎరేజ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించండి. సో ఎంత మనకు స్మార్ట్ గా ఇది కట్ చేస్తుందో చూడండి ఎడ్జెస్ ని. సో చూడండి ఇప్పుడు ఎంత బాగా చేస్తుందో, మనకు హెడ్ అంతా కూడా బాగుంది చూడండి. సో మీరు దగ్గరగా చూస్తే మీకే అర్థమవుతుంది, రైట్? సో ఇప్పుడు మనకు పిఎన్జీ ఫార్మాట్ లో యొక్క ఫోటో అయితే రెడీ అయిపోయింది. పైన మీరు ట్యాప్ బటన్ ఉంటుంది, రైట్ బటన్, దానిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క లోకల్ ఇమేజెస్ ఏవైనా ఉంటే మీరు బ్యాక్గ్రౌండ్ గా యాడ్ చేయొచ్చు. లేకుంటే వీళ్ళే మీకు చాలా రకాల ఇమేజెస్ ని చూపిస్తున్నారు. వెబ్ సెర్చ్ అనేసి మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చాలా రకాల ఇమేజెస్ అయితే దొరుకుతాయి అనమాట. ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ ఏదో ఒక దానిపైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ గా యాడ్ చేయొచ్చు. లేకుంటే హెచ్డీలో కావాలంటే ఇక్కడ మీరు హెచ్డీని ఏదో ఒక దానిపైన ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇదంగా మీకు బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిన తర్వాత పైన ఉన్న రైట్ టిక్ పైన ట్యాప్ చేయండి అండ్ సేవ్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు మీ యొక్క ఫోటోకి కాస్త కలర్ కరెక్షన్ అడ్జస్ట్ చేయాలంటే అడ్జస్ట్మెంట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో కొంచెం మీరు సాచురేషన్ కావచ్చు, లేకుంటే ఇక్కడ షార్ప్నెస్ ని కావచ్చు, కొంచెం మీరు అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేయాలనుకుంటే కింద మీకు బీజీ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ బ్లర్ లోకి వెళ్ళండి. ఈ విధంగా మీరు ఈ యొక్క బార్ ని పెంచేయండి చాలు. సో చూడండి ఎంత న్యాచురల్ గా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లర్ అయిపోయిందో, రైట్? సో మీకు ఎంత కావాలంటే అంత మీరు బ్లర్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఇప్పుడు మీరు పైన ఉన్న రైట్ టిక్ పైన ట్యాప్ చేస్తే చాలు సేవ్ అయిపోతుంది, ఓకే అయిపోతుంది. ఇంకా మీరు కంప్లీట్ గా దీన్ని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా కొన్ని ప్రో టూల్స్ ని మీరు యూజ్ చేస్తే పర్చేజ్ చేయాలి, కానీ మీరు ఏవైనా కొన్ని యాడ్స్ చూస్తే మాత్రం అవి మీ మొబైల్లో ఉచితంగా సేవ్ అవుతాయి అనమాట. సో ఇంకా తర్వాత ఇక్కడ మీకు స్కై అనేసి మరొక టూల్ అయితే ఉంది. ఈ యొక్క టూల్ ని ఇంకా మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడైనా మీకు స్కైస్ ఉన్నాయనుకోండి, ఆ యొక్క స్కై ని కూడా మీరు చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ వీళ్ళు శాంపుల్ ఫోటోనే ఒకటి ఇచ్చారు చూడండి. సో దీంట్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కింద చాలా రకాల స్కై ఫోటోస్ అయితే ఉంటాయి. వీటిపైన ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ స్కైస్ అయితే కనిపిస్తుంటాయి అనమాట. సో చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంటాయి. అండ్ అంతేకాదు ఇందులో మీకు ఒక ప్లానెట్ కి సంబంధించిన స్కై ఎఫెక్ట్లు కూడా వీళ్ళు ఇస్తుంటారు చూడండి. సో ఒక ప్లానెటే వచ్చి ఒక ఆకాశంలో ఉన్నట్లుగా మనము ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మీరు స్కై ఎఫెక్ట్ ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకా ఇక్కడ ఎడిటర్ అనేసి మరొక ఆప్షన్ అయితే ఉంది. ఎడిటర్ లోకి వెళ్ళి మీరు మీకు నచ్చిన పిక్చర్ ఏదైనా సరే సింపుల్ గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎడిటర్ ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ పైన ట్యాప్ చేస్తే నంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఫిల్టర్స్ అన్ని కూడా మీరు ఇక్కడ యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు ఒకవేళ రిమూవ్ బ్రష్ ఏదన్నా మీరు ట్యాప్ చేసి, సో ఇక్కడ మీకు ఒక పైప్ ఉంది చూడండి, ఈ విధంగా మీరు గో పైన ట్యాప్ చేస్తే వెనకలు ఉన్న ఈ యొక్క పైప్ అనేది మీకు రిమూవ్ అవ్వడం జరుగుతుంది ఇట్లా. సో ఇంకా మీరు ఎక్కడైనా రిమూవ్ చేయాలనుకుంటే మాత్రం సింపుల్ గా ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని రిమూవ్ చేస్తూ ఉండొచ్చు.
సో దాని తర్వాత క్లోన్ స్టాంప్ అనే ఒక ఆప్షన్ ఉంది, మీకు బ్లెమిష్ ఆప్షన్ ఉంది, ఫ్యూషన్, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రకాల మీకు ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే అన్ని ఉంటాయి అనమాట. సో ఇంకా ఫోర్త్ గా చూసుకుంటే స్పైరల్ ఎఫెక్ట్ అండి. సో ఈ యొక్క టూల్ ద్వారా మీరు మీ యొక్క ఫోటోకి అద్భుతమైన ఎఫెక్ట్స్ ని యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా నేను ఒక అమ్మాయి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కింద మీరు గమనిస్తే చాలా రకాల స్పైరల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు యాడ్ చేస్తే మాత్రం ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్ లో మన ఆబ్జెక్ట్ కి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది చూడండి ఎలా ఉంటుందో, వావ్ అదిరిపోయింది కదా. సో ఇది కాకుండా ఈ యొక్క ఎఫెక్ట్ చూడండి, ఇది ఇంకా అమేజింగ్ ఉంటుంది అనమాట. సో ఇందులో మీకు కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని మాత్రం మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంకా అరాచకం అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే పైన డౌన్లోడ్ సింబల్ బటన్ పైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఒక చిన్న యాడ్ చూడండి చాలు, మీ మొబైల్ అది సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మన ఇమేజ్ చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. అండ్ మీరు కూడా మీ యొక్క ఇమేజెస్ కి ఇంతకంటే అద్భుతమైన ఎఫెక్ట్స్ ని యాడ్ చేసి వావ్ అనిపించండి. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోండి మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.